రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా మారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలున్నా వాటిని సక్రమంగా అమలు చేసే సమర్థ నాయకత్వం లేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. సునీల హంతకులు ఎంతటి వారైనా వదలకూడదని అన్నారు. తెనాలి ఘటనను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు వైఎస్ విజయమ్మ. ముష్కరుల అకృత్యానికి బలైపోయిన సునీల మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు వైఎస్ విజయమ్మ. గుంటూరు జిల్లా తెనాలిలో సునీల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెనాలి ఘటన బాధాకరమని, ఇలాంటి దారుణాలు చూస్తుంటే ఇప్పటికీ ఆడవారికి స్వాతంత్ర్యం వచ్చినట్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో తెనాలి ఘటన చూస్తే తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మారిన మద్యం విక్రయాల వల్ల ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన చెందారు. అమ్మాయిని చూస్తా ఉంటే నాకు చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. మరి నాకు స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలైనా కూడా ఈ రోజు కూడా ఆడవాళ్ళకి స్వాతంత్రం వచ్చినట్టుగా అనిపించట్లేదు. మరి లాండ్ పని చేస్తా ఉందో లేదో తెలియటం లేదు. ఎవరికి ఏది కూడా సరిగా రాని పరిస్థితి ఉంటా ఉంది. ఇవాళ వీటన్నిటికీ కూడా కారణం ఢిల్లీ నడిరోడ్లలో మరి ఇట్లా మద్యం షాపులు ఇట్లాంటివన్నీ లైసెన్స్ ఇవ్వటం వల్ల ఇట్లాంటి ఘోరాలు జరుగుతా ఉన్నాయి. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ రోజు ఎక్సైజ్ నుండి 5,000 కోట్ల వరకు ఉంటే ఈ రోజు మరి ఈ ప్రభుత్వంలో 10,000 కోట్ల వరకు దీన్ని సేల్స్ జరుగుతా ఉన్నాయి. ఎన్ని చట్టాలున్నా ప్రయోజనం లేదని, వాటిని సక్రమంగా అమలు చేసే సమర్థ నాయకత్వం లేకపోతే సమస్యలు తప్పవన్నారు. మరి వాళ్ళ పక్షంగా నేను అసెంబ్లీలో మాట్లాడటానికి కూడా వీళ్ళతో తప్పకుండా మాట్లాడతాను ఈ కేసు విషయంలో. మరి ఈరోజు చట్టాలు ఇస్తా ఉన్నాయి. మరి సుప్రీంకోర్టులో మన ఢిల్లీలో జరిగినప్పుడు నిర్భయ చట్టం వచ్చింది. అంతేకాకుండా ఆ చట్టమే కాకుండా చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను సరిగా నడిపించగలిగే పరిపాలకులు లేకుండా ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. సునీల కుటుంబానికి న్యాయం జరిగేలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని చెప్పారు వైఎస్ విజయమ్మ.